మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతో పుణ్యం చేసుకున్నారో తెలీదు కానీ 2026 అక్షయ తృతీయ నుంచి ఈ 5 రాసుల వారికి మహర్దశ పట్టబోతోంది. మీరు 1,00,000 కోట్లు ఇచ్చినా సరే వీరి అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు సాగే ఈ స్వర్ణయుగం వీరి జీవితాలను ఊహించని మలుపు తిప్పబోతోంది. అసలు అక్షయ తృతీయ అంటేనే క్షయం లేనిది అని అర్థం. ఆ రోజు చేసే ఏ పనైనా, ప్రారంభించే ఏ కార్యమైనా అఖండమైన ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ ఏడాది వచ్చే అక్షయ తృతీయ సామాన్యమైనది కాదు. ఈసారి గ్రహగతులు మారుతున్నాయి, నక్షత్రాల స్థితిగతులు మారుతున్నాయి. ప్రధానంగా ఒక 5 రాసుల వారికి ఈ అక్షయ తృతీయ నుంచి అద్భుతమైన కాలం మొదలవుతోందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షాన్ని వీరు పొందబోతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అదృష్టం వీరి సొంతం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇక గతం కాబోతున్నాయి. మీ జాతకంలో గ్రహాలు మీకు ఎంతో అనుకూలంగా మారుతున్నాయి. ఏ సమస్య అయినా సరే మీ దరి చేరడానికి భయపడుతుంది. అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. మీరు దేనిని ముట్టుకున్నా అది బంగారంలా మారిపోతుంది. దీనినే అసలైన రాజయోగం అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మహర్దశ. మరి ఆ అదృష్టవంతులైన 5 రాశుల వారెవరు? వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? వారు తమ జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం చూస్తే మీకు ఏమీ అర్థం కాదు గనుక జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అక్షయ తృతీయ నుండి అపర కుబేరులుగా మారబోతున్న మొదటి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ ఏడాది వచ్చే అక్షయ తృతీయ పర్వదినం మిథున రాశి వారికి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, వారి జీవిత గమనాన్ని మార్చివేసే ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మిథున రాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంత కావు. మానసిక ఆందోళనలు, ఎటు చూసినా అడ్డంకులు, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మిమ్మల్ని తీవ్రంగా వేధించి ఉండవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదని, అదృష్టం మీ దరి చేరడం లేదని మీరు పడిన ఆవేదన అంతా ఈ అక్షయ తృతీయతో ముగిసిపోనుంది. గ్రహగతులు మారుతున్న వేళ మీ రాశి చక్రంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధ భగవానుడు ఇప్పుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉండటం వల్ల మీ మేధస్సు మునుపెన్నడూ లేని విధంగా పదును తేలుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న మీకు ఇప్పుడు స్పష్టత లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల విషయానికి వస్తే అక్షయ తృతీయ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండబోతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి రాత్రిపూట నిద్ర కూడా పట్టని స్థితిలో ఉన్నవారికి ఇదొక సంజీవని లాంటి వార్త. మీ అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా ధన ప్రవాహం పెరగడం వల్ల మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ధనం మాత్రమే కాదు, సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా అమాంతం పెరుగుతాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఆగిపోయిన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక స్వర్ణయుగం లాంటిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న ప్రాజెక్టులు ఇప్పుడే పట్టాలెక్కుతాయి. మీ వ్యాపారంలో ఊహించని లాభాలు గడించడం ద్వారా మీరు మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. కుటుంబ విషయానికి వస్తే గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు, కలహాలు అన్నీ పటాపంచలవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా మారుతుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ అక్షయ తృతీయ మీకు ఒక వరం లాంటిది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల ఉద్యోగం మీ దరికి చేరుతుంది. కేవలం ఉద్యోగం రావడమే కాదు, ఆ ఉద్యోగంలో మీరు తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటికీ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు, వేతనాల పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ పై అధికారుల ప్రశంసలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే, మీరు ఆశాభావంతో చేసే అతి చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారు ఈ అక్షయ తృతీయ నుండి వచ్చే 50 ఏళ్ల పాటు అత్యున్నత స్థితిలో ఉండబోతున్నారు. ఇది ఒక తాత్కాలిక మార్పు కాదు, మీ వంశ గౌరవాన్ని పెంచే ఒక దీర్ఘకాలిక విజయం. మీ సంకల్ప బలం, కష్టపడే తత్వం మిమ్మల్ని అజేయమైన శక్తిగా నిలబెడుతుంది. పాత బాధలను, భయాలను పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో మీ జీవితం వెలిగిపోబోతోంది. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది. ఇకపై మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు. అంతటి ఘనమైన అదృష్టం మీకు అక్షయ తృతీయతో సంక్రమించబోతోంది. ముఖ్యంగా మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ రోజున ఆకుపచ్చని వస్తువులను లేదా పెసరపప్పును దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం పఠించి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. వీలైతే పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే శ్రీ సూక్తం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఏవైనా చిన్న మొక్కలు నాటడం లేదా పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల మీ బుద్ధి కుశలత పెరిగి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేని విజయాలు సొంతమవుతాయి. ఇక రెండవ రాశి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి జాతకులకి చెందుతాయి. కన్యారాశి వారికి రాబోయే అక్షయ తృతీయ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, వారి జీవితాలను మలుపు తిప్పే ఒక అద్భుతమైన సంజీవని లాంటి సమయం అని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మీ రాశి చక్రంలో గ్రహాలన్నీ అత్యంత అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తుండటం వల్ల మీకు ఒక శక్తివంతమైన రాజయోగం పడుతోంది. ఈ కాలంలో మీ అదృష్టం ఎంత బలంగా ఉందంటే, మీరు ఏ పనిని ముట్టుకున్నా అది విజయవంతమవుతుంది. అంటే పట్టిందల్లా బంగారం కావడం అనే మాట మీ విషయంలో అక్షరాలా నిజం కాబోతోంది. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు చేకూరుతాయి. ప్లాట్లు లేదా ఇళ్ల విక్రయాల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి విదేశీ అవకాశాలు రావడం లేదా కంపెనీలో పెద్ద పదవులు దక్కడం వంటి అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏదో ఒక మార్గం ద్వారా కాకుండా ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి మీకు ధన ప్రవాహం ఉండడం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. చాలా కాలంగా మీరు ఒక సొంత ఇల్లు కొనాలని లేదా ఒక విలాసవంతమైన వాహనాన్ని ఇంటికి తెచ్చుకోవాలనే కంటున్న కలలు ఈ అక్షయ తృతీయ సమయంలో నెరవేరుతాయి. ఆర్థికంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభించడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ పరంగా చూస్తే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నోములు, వ్రతాలు చేస్తున్న దంపతులకు ఈ కాలంలో శుభవార్త అందుతుంది. ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. సామాజికంగా కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు మాట్లాడే మాటకు విలువ దక్కుతుంది మరియు సమాజంలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు లేదా మీ శత్రువులుగా భావించిన వారు కూడా మీ మంచితనాన్ని గ్రహించి మీతో స్నేహహస్తం అందించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు ఈ కాలం ఎంతో ఊరటనిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన ఉత్సాహంతో మీరు కనిపిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవ్వడం వల్ల ఎంతటి కష్టమైన పనైనా చాలా సునాయాసంగా, చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు లాభదాయకంగానే మారుతుంది కాబట్టి భయం లేకుండా ముందడుగు వేయవచ్చు.
లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న ఈ శుభతరుణంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి మీ జీవితం సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ అక్షయ తృతీయ కన్యా రాశి వారి జీవితాల్లో కొత్త కాంతులను నింపుతూ అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చి పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడమే మీ ముందున్న మార్గం. ఇక 3వ రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి రాబోయే అక్షయ తృతీయ ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు. అదృష్టం అంటే ఏమిటో, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో ఈ సమయం నుంచి మీకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి, శ్రమకు తగిన ప్రతిఫలం లభించే అద్భుతమైన ఘడియలు ఆసన్నమయ్యాయి. జ్యోతిష్య శాస్త్ర రీత్యా గ్రహాలన్నీ మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తూ మీకు అండగా నిలబడి ప్రతి అడుగులోనూ విజయాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కులు లేదా భూసంబంధిత వివాదాల్లో చిక్కుకుని మానసిక ప్రశాంతత కోల్పోయిన వారికి ఈ కాలంలో తీర్పు అనుకూలంగా వస్తుంది. దీనివల్ల మీ మనసుపై ఉన్న పెద్ద భారం తొలగిపోయి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. అలాగే ఎవరికైనా అప్పులిచ్చి అవి తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ అక్షయ తృతీయ నుంచి పాత బాకీలు వసూలు కావడం ప్రారంభమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే ఇతర దేశాల్లో స్థిరపడాలి అనుకునే వృశ్చిక రాశి వారి కల ఈ సమయంలో నెరవేరుతుంది. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశపడే విద్యార్థులకు వారి ప్రతిభకు తగ్గట్టుగా అద్భుతమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. మీలో దాగి ఉన్న సృజనాత్మకత ఈ కాలంలో పూర్తిగా బయటకు వస్తుంది. ముఖ్యంగా కళాకారులు, రచయితలు, సినీ రంగానికి చెందినవారు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సమయం ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. మీ మేధస్సుకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుంది అంటే మీరు కేవలం మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడం విశేషం. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది మరియు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. వృశ్చిక రాశి వారు సహజంగానే కొంత మొండితనాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ శుభ సమయంలో ఆ మొండితనాన్ని పక్కన పెట్టి సమయానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. పెద్దల సలహాలను పాటించి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఈ రాబోయే 50 ఏళ్ల మహర్దశలో మీరు కోటీశ్వరులు కావడం ఎవరూ ఆపలేరు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశం వంటిది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. వారి ప్రోత్సాహం మీకు కొండంత అండగా మారుతుంది. ఇన్నేళ్లుగా మీరు అనుభవించిన కష్టాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు మీ ముందు నిలుస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత, పనిలో ఏకాగ్రత ఉంటే ఈ అక్షయ తృతీయ నుంచి మీ దశ తిరిగిపోవడం ఖాయం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, విజయం మీ వెంటే ఉంటుంది. మీ ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా సమాజంలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా మీరు ఎదుగుతారు. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిలిస్తుంది. ఇక 4వ రాశిగా మనం మకర రాశి గురించి చెప్పుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. నిరంతరం శ్రమిస్తూ క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడంలో మీకు మీరే సాటి. అయితే ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లేదని, చేసిన శ్రమ అంతా వృధా అవుతోందని మీరు లోలోపల బాధపడుతూ ఉండవచ్చు. ఎన్నో ఆశలతో చేపట్టిన పనులు ఆఖరి నిమిషంలో ఆగిపోవడం లేదా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వంటి సంఘటనలు మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండవచ్చు. అయితే ఈ అక్షయ తృతీయ నుంచి మీ జీవితంలో ఆ నిరాశాజనక పరిస్థితి పూర్తిగా మారిపోబోతోంది. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడి విశేష అనుగ్రహం వల్ల మీ దశ తిరగబోతోంది. కాలచక్రం మీకు అనుకూలంగా తిరుగుతూ మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వరించేలా చేస్తుంది. అసలు రాజయోగం అంటే ఏమిటో, అది ఒక సామాన్యుడి జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో మీ జీవితం ద్వారా ప్రపంచానికి తెలిసే రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు ఉన్నతమైన పదవీ యోగం పడుతుంది. ప్రజల్లో మీ పట్ల నమ్మకం పెరిగి ఒక బలమైన నాయకుడిగా మీరు ఎదుగుతారు. ఇక ప్రభుత్వ రంగంలో లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లభించడమే కాకుండా వారు ఆశించిన ఉన్నత స్థానాలు లభిస్తాయి.
సమాజహితం కోసం మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల మీ పేరు ప్రతిష్టలు కేవలం మీ ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. ఇన్నాళ్లు వెంటాడిన అప్పుల బాధలు తొలగిపోయి ధన ప్రవాహం నిరంతరం మీ వైపు కొనసాగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్థికంగా మీరు అత్యంత పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో అంటే రియల్ ఎస్టేట్ లేదా వ్యవసాయ భూముల కొనుగోలు, విక్రయాల్లో మీకు భారీ లాభాలు కలుగుతాయి. గతంలో మీరు ఎప్పుడూ చేసిన చిన్న చిన్న పెట్టుబడుల నుండి ఇప్పుడు ఊహించని విధంగా భారీ రిటర్న్స్ వస్తాయి. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. మకర రాశి వారు సాధారణంగా ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ ఈ శుభ సమయంలో మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మీ మానసిక బలం అద్భుతంగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఎంతటి కష్టమైన అడ్డంకినైనా సునాయాసంగా దాటేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దేవతా అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వల్ల మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఇప్పుడు ఘనంగా జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మొత్తం మీద ఈ అక్షయ తృతీయ మకర రాశి వారి జీవితాల్లో ఒక నూతన కాంతిని నింపుతూ అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. అదృష్టం మీ తలుపు గడుతోంది. దానిని అందిపుచ్చుకోవడమే మీ తదుపరి అడుగు. చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి రాబోయే ఈ అక్షయ తృతీయ కేవలం ఒక సాధారణ పండుగ మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సుదినమని చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా మీ రాశి అధిపతి అయిన గురుగ్రహం అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజయం లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు రావాలని, మీ కష్టాలకు ఫలితం దక్కాలని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఈ అక్షయ తృతీయతో తెరపడబోతోంది. మీ జీవన శైలిని పూర్తిగా మార్చేసే ఒక సానుకూల పరిణామం ఈ కాలంలో చోటు చేసుకుంటుంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఈ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మనసులో ఉన్న అలజడి తగ్గి దైవ చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు తెలియని ఒక గొప్ప ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈ కాలం ఒక వరం లాంటిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ఈ క్రమంలో మీకు కొన్ని నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇవి కేవలం తాత్కాలిక లాభాలే కాకుండా దీర్ఘకాలికంగా మీకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఉన్న చింతలు, ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. వారు విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడమే కాకుండా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. వారి ఎదుగుదల చూసి మీరు ఎంతో గర్వపడతారు. మీనరాశి వారు ఈ మహర్దశ కాలంలో ఏ రంగంలో అడుగుపెట్టినా, ఏ పని చేపట్టినా అక్కడ మీరే నంబర్ 1గా నిలుస్తారు. మీలోని ప్రతిభకు పదును పెట్టి సరైన దిశలో పయనిస్తే అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధించడం ఖాయం. సాక్షాత్తు లక్ష్మీదేవి మీపై కనకవర్షం కురిపిస్తున్నట్టుగా ధన ప్రవాహం ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే మీ చుట్టుపక్కల వారు మరియు మీ బంధుమిత్రులు కూడా మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయేలా మీ ప్రయాణం సాగుతుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక ఉత్సాహంతో మీరు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ అక్షయ తృతీయ నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభదాయకంగానే మారుతుంది. ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల రాబోయే కాలం మీనరాశి వారికి ఒక సువర్ణయుగంగా నిలిచిపోతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి మరియు మీ కలలన్నీ నిజమయ్యే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఈ 5 రాశుల వారు మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన ఈ అద్భుతమైన ఫలితాలను మరింత పటిష్టం చేసుకోవడానికి మరియు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ రోజున శక్తి కొలది బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం.
ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులనైనా కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ఉప్పు, బెల్లం లేదా పప్పు దినుసులు కొనడం కూడా అదృష్టాన్నిస్తుంది. ఈ రోజున దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఎండలో అలసిపోయిన వారికి చల్లని మజ్జిగ లేదా నీటిని అందించడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఈ అక్షయ తృతీయ మీకు ఆ తలుపులు తెరుస్తుంది. 50 ఏళ్ల పాటు సాగే ఈ మహర్దశలో మీరు పొందే సుఖ సంతోషాలు మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాన్నిస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ ఈ కాలంలో పటాపంచలవుతాయి. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మీకు తోడుగా ఉన్నారు. కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నా లేకపోయినా ఈ అదృష్టం ఉంటే చాలు, మీరు ప్రపంచాన్ని జయించగలరు. ఈ 5 రాశుల వారు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందుకే వారికి ఈ మహర్దశ పట్టబోతోంది. మీ రాశి ఇందులో ఉంటే మీరు నిజంగా ధన్యులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.